నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన యుద్ధం. ఇరు దేశాలు పరస్పర దాడులతో దద్దరిల్లిన మధ్యప్రాచ్యం. సిబిఎస్ఈ ఓఎస్ఎం అవకతవకలపై కేంద్రం చర్యలు. బాధ్యులపై బదిలీ వేటు. వెంటనే కొత్త వారి నియామకం. కర్ణాటక సీఎంగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు. రేపు ఎల్లుండి పాలమూరు జిల్లాలో సీఎం పర్యటన. ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించనున్న రేవంత్ రెడ్డి. జోరుగా మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు. ఖమ్మం వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరు దేశాల పరస్పర దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా కేష్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ భీకర దాడులతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. కువైట్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ తెల్లవారుజామున కువైట్పై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. దేశంలోని పలు ప్రాంతాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మార్గ మధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నాయని కువైట్ సైన్యం వెల్లడించింది. బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడుల నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా ఎదురు దాడులకు దిగినట్లు పేర్కొంది. ఇరాన్లోని కేష్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అటు తొలుత ఇరాన్ దాడులు చేసిందన్న అమెరికా వాదనలను పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి, కేష్మ్ ద్వీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఐబీ ప్రకటించింది. సిబిఎస్ఈ 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎంలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సంస్థ చైర్మన్, కార్యదర్శులపై బదిలీ వేటు వేసింది. సాఫ్ట్వేర్ సంస్థ ఎంపికలో జరిగిన అక్రమాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు విద్యార్థులు పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా పోర్టల్ను సిబిఎస్ఈ తెరిచింది. అదే సమయంలో పోర్టల్పై భారీగా సైబర్ దాడి జరిగింది. దుండగులు దాదాపు 1,00,000 ప్రయత్నాలు చేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎంలో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాంశు గుప్తాలపై బదిలీ వేటు వేసింది. వారి స్థానంలో సిబిఎస్ఈ కొత్త చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాం, కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్ను నియమించింది. సీతారాం ప్రస్తుత కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందినవారు. భరద్వాజ్ కేంద్ర విద్యాశాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరోవైపు ఆన్ స్క్రీన్ మార్కింగ్ సేవలందించిన సంస్థ ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు ఏకసభ్య కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీకి సామర్థ్య పెంపు కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ నేతృత్వం వహించనున్నారు. విచారణలో భాగంగా ఇతర విభాగాల అధికారుల నుంచి సహకారం పొందే అధికారాన్ని చౌహాన్కు కల్పించారు. 1 నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం సూచించింది.
మరోవైపు సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, పునర్మూల్యాంకనాలకు దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్ తెరుచుకుంది. ఆ వెంటనే దానిపై భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగింది. డినైల్ ఆఫ్ సర్వీస్ మాల్వేర్ సాయంతో సైబర్ దాడికి యత్నించారు. అందుబాటులో ఉంచిన ఫైళ్లను చేజిక్కించుకునేందుకు 1,00,000కు పైగా యత్నాలు జరిగాయని సీబీఎస్ఈ వెల్లడించింది. అయితే పోర్టల్ విజయవంతంగా పనిచేస్తోందని తెలిపింది. పోర్టల్ ఏకకాలంలో 8,000 మంది యూజర్లకు సేవలందిస్తోందని సీబీఎస్ఈ తెలిపింది. ఈ నెల 6 వరకు పోర్టల్ తెరిచి ఉంటుందని వివరించింది. అటు ఆన్ స్క్రీన్ మార్కింగ్పై దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం అడిగిన ప్రశ్నలకు సీబీఎస్ఈ ఉన్నతాధికారులు మంగళవారం సమాధానం చెప్పలేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా తర్వాత సమాధానాలు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఓఎస్ఎంపై వివరణాత్మక నివేదికను వారు సమర్పించారు. విద్యాశాఖ కూడా పార్లమెంటరీ స్థాయి సంఘానికి 1 పేజీ నివేదికను సమర్పించింది. అయితే ఈ వ్యవహారంలో బాధితుడైన ఓ విద్యార్థి పార్లమెంటరీ స్థాయి సంఘం ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చాడు. జార్ఖండ్కు చెందిన సార్థక్ సిద్ధాంత్ అనే విద్యార్థి సంస్థ ఎంపిక కోసం జరిగిన టెండరింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలను స్థాయి సంఘానికి వివరించాడు. అటు సీబీఎస్ఈ అధికారులను తొలగించడం ద్వారా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడడానికి చేసిన ప్రయత్నమని విమర్శించారు. ప్రధాన్ను వెంటనే తొలగించాలన్న రాహుల్ గాంధీ అవకతవకలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:05 లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో ఈ కార్యక్రమం జరగనుంది. తొలి విడతలో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు కేబినెట్లో చోటు దక్కనుందని పేర్కొన్నాయి. నిన్న కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్దరామయ్య సమావేశమై కేబినెట్ కూర్పుపై చర్చించారు. రాష్ట్రంలో మరో అధికార కేంద్రం ఏర్పడటం ఇష్టం లేని శివకుమార్ ఇవాళే ఉప ముఖ్యమంత్రి పదవులను భర్తీ చేయవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇవాల్టి ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అటు సిద్దరామయ్యను సీడబ్ల్యూసీ సభ్యుడిగా కాంగ్రెస్ నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన ఆ ప్రాంత భవిష్యత్తు నీటిపారుదల అభివృద్ధి గమనాన్ని నిర్దేశించే మైలురాయి అవుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 4-5 తేదీల్లో సీఎం పాలమూరు జిల్లా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ జలసౌదాలో మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సీఎం దిశానిర్దేశంతో పాటు వేగవంతం చేసేందుకు నిధులు సమకూరుతాయని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన అపూర్వ ఘట్టమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టుల తాజా పురోగతి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 4న సోమశిలలో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర కీలక ప్రాజెక్టులపై సవివరమైన ప్రజెంటేషన్, సమీక్ష ఉంటాయని ఉత్తమ్ తెలిపారు. ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల వేగవంతానికి సీఎం పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. ఉద్దేశించిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. వర్షాకాలం వచ్చేలోపే సాధ్యమైనంత మేర పనులు చేసి నగరవాసులకు వరద బాధలు లేకుండా చేయాలన్న ప్రణాళికతో అధికారులు ముందుకు సాగుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఖమ్మం నగరాన్ని ముంచేసిన వరదలను తలుచుకుంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతవాసులు ఉలిక్కి పడతారంటే అతిశయోక్తి కాదు. ఎన్నడూ కనీవిని ఎరగని విధంగా కురిసిన వర్షాలతో మున్నేరు ఖమ్మాన్ని ముంచెత్తింది. వాగు పరిసర ప్రాంత వాసులు కట్టుబట్టలతో మిగిలారు. మరోసారి నగరం వరదల బారిన పడకుండా ఉండేందుకు సర్కారు మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం నగరం గ్రామీణ మండలాల పరిధిలో 690 కోట్ల రూపాయలతో కాంక్రీటు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2 వైపులా 17 కిలోమీటర్ల మేర రక్షణ గోడలు నిర్మించాల్సి ఉండగా పట్టాలున్న రైతులు భూములు ఇవ్వకపోవటం, బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనులు ఆలస్యమయ్యాయి. ఇందుకోసం మొత్తం 138 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణకు ముందుకొచ్చిన రైతుల భూముల్లో 10 కిలోమీటర్ల మేర కరకట్టను నిర్మించారు. ఇంకా 7 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేయడంలో ఆలస్యం కావడంతో
ముందుగా కాలనీలు ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోనే పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బైపాస్ బ్రిడ్జి నుంచి నూతనంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి వరకు రిటైనింగ్ వాలును నిర్మిస్తున్నారు. 35 గుంటల భూమి ఇవ్వడానికి 2 రైతులు ముందుకు రాకపోవడంతో వారిని ఒప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రక్షణగోడ నిర్మాణ పనులను కాల్వవడ్డు ప్రాంతంలో పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జూలై ఆగస్టులో వచ్చేటటువంటి వర్షాలకి ఎట్టి పరిస్థితుల్లో మునేరు వస్తే ఆ మునేరు జలాలు ఖమ్మం పట్టణంలోకి రావద్దు. వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ మెయిన్ గ్యాప్స్ని పూర్తి చేసుకుంటే ఈ జనవాసాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని రక్షించుకోగలుగుతాం. మిగతాది నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేసుకొని ఖమ్మం పట్టణం శాశ్వతంగా మునేరు వరదల బాధ నుంచి మనం ప్రజలను రక్షించుకోవటం, అదేవిధంగా ఖమ్మం ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఈ యొక్క మునేరు పారివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. తప్పకుండా అనుకున్న సమయానికి ఈ 2 బ్రిడ్జిల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పూర్తి చేయమని చెప్పి అధికారులను కోరుకుంటూ పోయినసారి బాధలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి. వర్షాకాలం సమీపిస్తూ ఉండటంతో మళ్లీ ఈసారి వరద కష్టాలు తప్పవేమోనన్న ఆందోళన ఖమ్మం వాసుల్లో కనబడుతోంది. రక్షణ గోడల నిర్మాణ పనులను మరింత పరుగులెత్తిస్తేనే వారికి ఉపశమనం కలుగుతుంది. గోదావరి నదిలో 3,397 టీఎంసీల జలాలు ఉన్నట్లు తేల్చిన కేంద్ర జల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని పేర్కొంది. ఈ మేరకు 2023లో చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించింది. గోదావరి బేసిన్లో నీటి లభ్యతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో మంగళవారం కేంద్ర జల సంఘం సమావేశమైంది. హైబ్రిడ్ విధానంలో జరిగిన సమావేశంలో సిడబ్ల్యూసి, జీఆర్ఎంబీ, తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు హక్కుగానే వస్తాయని తేలిందని సిడబ్ల్యూసి హైడ్రాలజీ వింగ్ సిఈ సంజయ్ కుమార్ గంగ్వార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు 516 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపారు. అయితే తెలంగాణకు అన్ని నీళ్లు లేవని, కేటాయింపులు ఎలా చేస్తారని సమావేశంలో ఏపీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలాంటి అధ్యయనాలు లేకుండానే సీతారామ లాంటి ప్రాజెక్టులకు అనుమతులు స్టడీ ఇచ్చారని అన్నట్లు సమాచారం. లెక్కలన్నీ శాస్త్రీయంగా చేశామని, ప్రామాణిక సూత్రాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసినట్లు కేంద్ర జల సంఘం తెలిపింది. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, బచావత్ ట్రైబ్యునల్ అవార్డులోని 968 టీఎంసీల మేరకే అన్ని ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇచ్చారని తెలంగాణ ఇంజనీర్లు పేర్కొన్నారు. 2 రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జల సంఘం గోదావరిలో జలాల అధ్యయనంపై మరోసారి 2 రాష్ట్రాలతో కలిసి సరిచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. త్వరలోనే సమావేశం అవుదామని చెప్పినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. గంగంపాలెంలో రాత్రి పశువులపై పెద్ద పులి పంజా విసిరింది. 14 ఆవు దూడలు, 2 గేదె దూడలు, 1 గేదెపై దాడి చేసి చంపేసింది. పెద్ద పులి సంచారంతో గంగంపాలెం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గంగంపాలెం, దండింగి, పోచమ్మగండి వైపునకు ప్రజలు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు. పోతవరం వద్దే వాహనాలను అటవీశాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగ్రవాదం కంటే దేశానికి ప్రాంతీయవాదమే హానికరమని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదని తేల్చి చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న వారిపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పలుకులేంటని ఘాటు విమర్శలతో నిలదీశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసుల అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పవన్ కళ్యాణ్ తన ఇంటి బయట మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించిన ఆయన, ప్రాంతీయవాదం ముదిరితే దేశ సుస్థిరత దెబ్బతింటుందని, అది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ లెక్కలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? పవన్ కళ్యాణ్ నేల విడిచి పారిపోతాడా? ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుగుతా. ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే, ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే మీరు ఇలాంటి
ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్రోళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు ఏం పని అంటున్నారని, ఈ బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. తనతో సహా తెలంగాణకు అన్యాయం చేసిన నాయకులెవరినైనా వదిలిపెట్టొద్దని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని, మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? బాంఛన్ సారు కాల్మొక్త అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉండే తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్ గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీశాను పర్లా. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని, తానే స్వయంగా సమస్యలపై పోరాటం చేస్తానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక నుంచి తెలంగాణలో సమస్య ఎక్కడ ఉన్నా వెళ్తానన్న పవన్ కళ్యాణ్ ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు. అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. పెహల్గామ్ లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సో కాల్డ్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపులా? తిరిగి గడియల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? యు సో కాల్డ్ నేషనల్ పార్టీ, యు బిహేవింగ్ లైక్ యువర్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ ఫ్యూ కాంగ్రెస్ లీడర్స్ బిహేవింగ్ లైక్ సెపరేటిస్ట్. తాను చెరువును ఆక్రమించానని ఆరోపిస్తున్నారన్న పవన్ కళ్యాణ్, అదే నిజమైతే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బీజేపీ లేదా బీఆర్ఎస్ పవన్ను ఎంగేజ్ చేసుకుని ఆ మాటలు పలికిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన దగ్గర డబ్బు ఉంటే తన తరపున మాట్లాడించేవాడినని వ్యాఖ్యానించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తెలంగాణ నాయకులపై చేసిన వ్యాఖ్యల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత విషం కక్కారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన వ్యక్తికి ఆవిర్భావ వేడుకలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పవన్ బీజేపీ కోసమే మాట్లాడినట్లు ఉందని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగర కూడా బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడతారు. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేస్తున్నటువంటి ఆర్టిస్ట్ గా వాస్తవం. ఏపీ డిప్యూటీ సీఎం తన ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిపై పెడితే బాగుంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో సాగాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తగదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ డ్రామాలు ఆపాలంటూ ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని పవన్ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలను తాము తిప్పికొడతామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని అద్దంకి ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నీ ఎత్తులన్నీ కూడా చిత్తు చేయడానికి అందరం సిద్ధంగానే ఉంటాం. ఏం బాధపడకు మిత్రమా. నువ్వు ఎవరి కోసం వచ్చినా ఎట్లా వచ్చినా నిన్ను రాజకీయాలు చేసుకొని వద్దని ఎవడు అనలే. నువ్వే జెండా పీక్కొని ఆంధ్రప్రదేశ్కి పోయినావు. నీకు అక్కడ ఇక్కడ ఏదో నీకేదో కొంత ప్రేమ ఉంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితిని చూస్తే నవ్వొస్తుంది. నేను కొట్లాడి సాధించిన తెలంగాణ గడ్డ మీద ఉండి మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. కానీ ఇక్కడెవరో నిన్ను విలన్గా చూస్తున్నట్టుగా, నిన్నెవరో అడ్డుకుంటున్నట్టుగా ఫీల్గా ఎవ్వరు అడ్డుకోరు. నిన్ను
ప్రాంతాల మధ్యన విద్వేషం వచ్చేటట్టుగా మాట్లాడితేనే హైకోర్టే మీకు తీర్పిచ్చింది. మేము కూడా నిన్ను సీరియస్గా టార్గెట్ చేయకపోవడానికి ఒకే ఒక్క కారణం, గదరన్నకు నువ్వు తమ్మునివని. అందరినీ సమదృష్టితో చూడడం నేర్చుకో. నారాజు గాకుర మా అన్నయ్యో, నజీరు అన్నయ్యో అని మీరు రావచ్చు, పోవచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల్ని ప్రేమించడం నేర్చుకోండి. ఫస్ట్ అది ముందు నేర్చుకుంటే మీలాంటి వాళ్ళకి అది మంచిది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జోస్యం చెప్పారు. గోశాల ముసుగులో చెరువు స్థలాన్ని కబ్జా చేయడమేంటని అనిరుద్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్, నీకు తెలుసో తెలియదో, పట్టాశిఖం ఉంటే కూడా చెరువు అది, ఒక పంట వేసుకోవచ్చు, దాంట్లోకి గ్రామస్తులు పోవచ్చు, ఈత కొట్టుకోవచ్చు, చేపలు పెంచుకోవచ్చు, మా ముదిరాజ్ బిడ్డ చేపలు కూడా పెంచుకోవచ్చు. నీకు తెలుసో తెలియదో ట్రెస్ పాసింగ్ కేసు పెడతా అంటున్నావా? ఎందుకు భయము? గోశాల అన్నావు, చెరువు ఉందన్నావు, కన్నా పట్టా అన్నావు, భయం ఏమో? నువ్వు ఫోటోలు తీసుకుంటే గోశాలని కదా, ఆవుల దగ్గర పోయి ఫోటోలు తీసుకోవద్దా? పెట్టు కేసును. తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ రాష్ట్ర ప్రభుత్వం జైళ్ల శాఖ సత్ప్రవర్తన కలిగిన 91 మంది ఖైదీల్ని విడుదల చేసింది. విడుదలైన వారిలో 85 మంది పురుషులు, 6 మహిళా ఖైదీలు ఉన్నారు. విడుదలైన ఖైదీల స్పందనను మా ప్రతినిధి తిరుమలేష్ అందిస్తారు. తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఖైదీల ముందస్తు విడుదల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 54 ఆధారంగా ఖైదీలను అయితే విడుదల చేశారు. మొత్తం 91 మంది ఖైదీలను అయితే విడుదల చేశారు. ఇందులో 85 మంది పురుషులు ఉండగా 6 మహిళలు ఉన్నారు. అయితే వీరంతా కూడా 10 నుంచి 16 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా జైల్లో శిక్ష అనుభవించి పరివర్తన చెందినవారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఖైదీలు అవుతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళ జైలు జీవితం ఎలా గడిచింది, సో వాళ్ళు అక్కడ ఏం నేర్చుకున్నారు, ఇలాంటి మరిన్ని వివరాలు ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నారు. ఏ కేసులో జైలుకి వచ్చారు? నేను మర్డర్ కేసులో వచ్చాను. నేను ఎన్ని సంవత్సరాల క్రితం మీరు జైలుకి వచ్చారు? 3 సంవత్సరాలు అవుతాను నేను జైలుకి వచ్చి. 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతున్నాను. అంటే ఏ కేసులో వచ్చారు? భార్య కేసులో వచ్చాను నేను. సో ఇన్ని రోజులు జైలు జీవితం ఎలా ఉంది? జైలు జీవితం అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 2.5 సంవత్సరాలకి బయటకు తీశారు నాకు వర్క్ మీద. మొత్తం బయట గ్యాంగ్ చేస్తా, పెట్రోల్ బంక్ చేసినాను. ఉన్న రోజులు బాగానే చేసిన, ఇప్పటి వరకు ఎవరితో గొడవలు లేకుండా బాగానే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను 2015 1వ నెల 6 తారీఖు వచ్చేసింది సార్ జైలుకు. నేను ఇప్పుడు జైలు జీవితం కొంచెం మార్పు తెచ్చింది సార్, కొంచెం మంచిగా ఉన్నది. నేను మంచివాడిదని నేర్చుకున్నాను సార్. నా పిల్లలు పూజించాలని నేను మంచిగా నేర్చుకున్నాను. తెలియక చేశాను. జైల్లో నాకు సప్రవర్ధన మంచిగా ఉండాలని అడగాలని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చారు సార్. మర్డర్ కేసులో వచ్చిన 12 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. కొట్లాడితే దెబ్బ తగిలి చనిపోయింది. 2 కొడుకులు 1 బిడ్డ. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే పెట్టుకున్నారు మమ్మల్ని. పని చేసినాము, డబ్బులు ఇచ్చిండ్రు, కుడ్డు గిడ్డు మంచిగా పెట్టిండ్రు. ఈ రేవంత్ రెడ్డి, డీజీ మేడం వీళ్ళు కలిసి సుప్రీంకోర్టుకు ఏం చేసిండ్రు, జీవో ఇప్పించిండ్రు. ఇట్లా చేయకూడదు. ఇంకా పక్కలోడు చేస్తే కూడా దాన్ని ఆపాలి. మేము మర్డర్ కేసులో వచ్చినాం. 3 ఉన్నోటివి, ఒకటి చనిపోయిండు, ఒక ఆయన జీవోలు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ జీవోలో నేను వెళ్ళిన. నేను వచ్చి 16 సంవత్సరాలు అయ్యి. అమ్మ ఉంది, అన్నదమ్ములం ఉన్నాం, అన్న పిల్లలు ఉన్నారు, అందరం ఉన్నాం. అప్పుడు రకంలో వేరున్నది, ఇప్పుడు రకం వేరుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇదే నీట్గా అయిపోయింది. తప్పు చేస్తే మనం నరకంలో కానీ వచ్చినట్టే. ఈ తప్పు ఎన్నటికీ చేయకూడదు, ఈ 2 నెలలకు రావద్దు. నా పేరు కడమంచి రమేష్, ఎల్లారెడ్డి మాది. మేము 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాము. మర్డర్ కేసులో వచ్చామండి. మేము తెలియని వయసులో మర్డర్ చేశాము. అది జైలు శిక్ష కాలం అనుభవించాము. మేము ఇప్పుడు విడుదలవుతున్నాం కాబట్టి ఇకనైనా మంచిగా ఉండాలని, జనజీవన సవంతిలో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మాలో ఆ ప్రవర్తన కనిపిస్తేనే మాకు సత్ప్రవర్తన కింద విడుదల చేస్తారు. నా పేరు నరేష్, మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. గత 15 సంవత్సరాల నుంచి నేను జైల్లో ఉన్నాను. ఇప్పుడే జైలు విముక్తి కలిగింది, చాలా సంతోషంగా ఉంది. నేను మర్డర్ కేసులో వచ్చాను. 15 సంవత్సరాలలో చాలా బాధ ఇచ్చింది, కానీ కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. చాలా మంది జైలుకు వస్తూ ఉంటారు, కానీ కొన్ని నైపుణ్యాలు నేర్చుకునే వాళ్ళే తక్కువ మంది ఉంటారు. అంటే ఇతరులకు ఏ హాని కలిగించొద్దు, అంటే చేయని తప్పున పోయిన వాళ్ళకి బాధ తెలుస్తుంది. అలాంటి బాధల నుంచి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు నాకు కొంచెంగా నా భార్య పిల్లలతో కలిసి బతకాలని, మొక్కలు పెంచడం చాలా ఇష్టం. చాలా మొక్కలు పెంచాను. ఇక్కడ కూడా నేను ఇప్పుడు అదే పని చేసుకోవాలనుకుంటున్నాను. మేడం గారు కూడా మాకు పెట్రోల్ పంపులో పని ఇస్తున్నారు. మా మిసెస్ మీద చాలా బరువు పడ్డది. ఆమెకు నేను చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఒక భర్త దూరం అయితే ఆ భార్యకి ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది 3 అమ్మాయిల్ని చదివించి ఒక మంచి మార్గంలో నడిపించిన
ఆమెకు ఎప్పటికీ నేను కృతజ్ఞత చెప్తా ఉంటాను. నేను ఒకటే చెప్తాను, తప్పు చేస్తే దాన్ని ఎందుకు చేసినావు, అసలు చేస్తే నీకు ఏమొచ్చింది, ఆ తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచించు. మన జీవితం ఆగమైపోతుంది. ఏ తప్పు చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తే తప్పు జరగదని నేను అంటున్నాను. అధికారులు మేము స్టూడెంట్స్ అయితే వాళ్ళు మాకు చదువు చెప్పే గురుతో సమానం. తప్పు చేసి వచ్చిండ్రు, మీరు ఎలా బయటికి వెళ్ళాలి, ఏం నేర్చుకుని వెళ్ళాలి, ఎదురుతో ఎట్లా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ఓపిక ఉండాలి, తర్వాతనే అన్నీ ఓపికతోటి అన్నీ సాధించవచ్చు. మర్డర్ కేసులో వచ్చాను, ఏదో అనుకోకుండా నా కొడుకు చనిపోయిండు. అప్పుడు మనకు తెలియదు కాబట్టి ఏదో అనుకోకుండా జరిగింది. బయట ప్రపంచమే తెలియదు. 15 సంవత్సరాల నుంచి జైలు జీవితం గడిపిన బాధ అనిపించింది. మరి ఏదో ఎందుకు చేసిన ఒక్క క్షణం ఒక్క నిమిషం ఆపుకుంటే ఈ 15 సంవత్సరాల ఒక నెల ఈ నరకం ఉంటుందని ఇప్పుడే నాకు తెలిసింది. ఇక నుంచి తప్పు చేయకూడదు, వేరే వాళ్ళకు కూడా చేయొద్దని నేను కోరుకుంటున్నా. సో ఇవి జైలు నుంచి విడుదలైన ఖైదీలు చెప్తున్న మాటలు. తెలిసి తెలియని తప్పు చేసి దాదాపు 10 నుంచి 16 సంవత్సరాల పాటు జైల్లో శిక్ష అనుభవించి ఎన్నో కష్టాలు పడ్డామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉండి, తల్లి బిడ్డలకు దూరంగా ఉండి నరకయాతన అనుభవించామని, ఇకపై ఇలాంటి తప్పు చేయబోమని, మాకు ఇక్కడ వచ్చాక పరివర్తనం చెందామని, అలాగే జైలు అధికారులు ఇక్కడ వచ్చాక వారికి వివిధ రకాల పనులు నేర్పించారు. విడుదలైన తర్వాత కూడా వారికి పనులు పెట్రోల్ బంకులో కావచ్చు, అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా సమాజంలో గౌరవంగా బతుకుతామని జైలు నుంచి విడుదలైన ఖైదీలు అయితే చెప్తున్నారు. అలాగే తెలంగాణలో ఖైదీల విడుదలకు జీవో రావడం ఇది 4వసారి. సౌమ్య మిశ్రా డీజీగా ఉన్నప్పుడే ఏకంగా 2 సార్లు ఖైదీల విడుదలకు జీవో అయితే వచ్చింది. అయితే ఈ ఖైదీల విడుదలకు ఇటు జైలు శాఖ కావచ్చు, అటు ప్రభుత్వం చేసిన సహాయాన్ని అయితే తాము మరవమని ఖైదీలు అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గౌరవంగా బతుకుతామని ఖైదీలు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్.